టీమిండియా క్రికెట్లో డైనమిక్స్ రోజు రోజుకి మారుతున్నాయి. మన ఇండియా హెడ్ కోచ్ అయిన గౌతమ్ గంభీర్ చేతిలోనే మొత్తం కంట్రోల్ ఉందనుకుంటే మాత్రం మీరు పొరబడినట్టే. సెలక్షన్ కమిటీ చైర్మన్, సెలక్షన్ కమిటీ హెడ్ అజిత్ అగర్కర్ ఇప్పుడు వెనక నుండి మొత్తం థింగ్స్ నడుపుతున్నాడు అని ఊహాగానాలు వస్తున్నాయి. దీనికి కరెక్ట్ ఉదాహరణ అజిత్ అగర్కర్ మొన్న జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ప్రీ టోర్నమెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన మాటలే. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఐసీసీ ఓడిఐ వరల్డ్ కప్ 2027 వరకు కొనసాగాలంటే ఖచ్చితంగా లోకల్ డొమెస్టిక్ టోర్నమెంట్ ఆడి తీరాల్సిందే. అప్పటిదాకా వాళ్ళ ఫిట్నెస్ పై మాకు ఎటువంటి క్లారిటీ ఉండదు అని తెగేసి చెప్పిన అగర్కర్ ఇప్పుడు ఇండియన్ క్రికెట్ బౌలర్ మొహమ్మద్ షమి మీకు గుర్తున్నాడా? 6 నెలల ముందు వరకు ఛాంపియన్స్ ట్రోఫీ వరకు ఆడి ఐపీఎల్ కూడా పర్ఫామ్ చేసి దాని తర్వాత దులీప్ ట్రోఫీలో కూడా ఆడిన మొహమ్మద్ షమి మాత్రం ఎక్కడా హెడ్లైన్స్లో కనిపించని పరిస్థితి. ఎందుకు అంటే ఇండియన్ టీంలో ఫిట్గా ఉన్నప్పటికీ సెలక్షన్ ప్రాసెస్లో మొహమ్మద్ షమిని ఇన్వాల్వ్ చేయలేదు. దీనిపై మొహమ్మద్ షమి మాట్లాడుతూ అజిత్ అగర్కర్పై ఇండైరెక్ట్గా కామెంట్స్ బాగానే వేశాడు. నేను ఐపీఎల్ ఆడగలిగిన వాడిని, ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాను, ప్లస్ దులీప్ ట్రోఫీ కూడా కంటిన్యూస్గా ఆడుతున్నాను, అండ్ రంజీ ట్రోఫీలో కూడా ఆల్రెడీ వెస్ట్ బెంగాల్కి పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నాను. ఇన్ని చేస్తున్న నేను టీమిండియాకి అవైలబిలిటీగా ఉండను అని ఎందుకు అనుకుంటున్నారు అని అజిత్ అగర్కర్కి గట్టిగానే జవాబిచ్చాడు మొహమ్మద్ షమి. ఇంతకీ అజిత్ అగర్కర్ షమిపై ఏమన్నాడు? షమి ఫిట్నెస్ గురించి మాకు క్లారిటీ లేదు. ఈ స్టేట్మెంట్ అజిత్ అగర్కర్ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పదే టీమిండియాకి సంబంధించిన ఎటువంటి ప్రెస్ మీట్ జరిగినా అజిత్ అగర్కర్ ఇవే మాటలు మాట్లాడుతూ వచ్చాడు. దీనికి సమాధానంగా నా ఫిట్నెస్ గురించి తెలుసుకోవాలంటే మీరు నన్ను అడగాలి, కానీ రిపోర్ట్స్ చూసి మీరు ఎలా అంటారు? నేను అవైలబిలిటీలో ఉన్నానో లేదో యూ హ్యావ్ టు కాంటాక్ట్ మీ అంటూ మొహమ్మద్ షమి ధీటుగా బదులిచ్చాడు. మొహమ్మద్ షమి అసలు ఇండియన్ సెటప్లో ఉన్నాడా లేదా అంటే మాత్రం ఫ్యూచర్ గురించి ఎవరికీ క్లారిటీ లేదు. క్లారిటీ ఉన్న ఒకే ఒక మనిషి అజిత్ అగర్కర్. ఇక్కడ క్లియర్గా ఒక మిస్కమ్యూనికేషన్ అయితే ఉన్నట్టుగా కనిపిస్తోంది. షమి ఇంకో మాట కూడా అన్నాడు, నేను ఫిట్గా లేకపోతే నేషనల్ క్రికెట్ అకాడమీ బెంగళూరులో ఉంటాను, కానీ టోర్నమెంట్ల చుట్టూ నేనెందుకు తిరుగుతాను అంటూ మాట్లాడాడు. షమి ఫుల్గా ఫిట్ ఉన్నాడా, ఆర్ ఈజ్ ఈ హాఫ్ ఫిట్, ఆర్ అసలు షమి ఫామ్ అండ్ ఫిట్నెస్ ఎంతవరకు ఇండియాకు ఉపయోగపడుతుంది? ఇవన్నీ పక్కన పెడితే ఒక మిస్కమ్యూనికేషన్ బిట్వీన్ అజిత్ అగర్కర్స్ సెలక్షన్ కమిటీ అండ్ మొహమ్మద్ షమి ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. షమికి గంభీర్కి ఈక్వేషన్లో డిస్టర్బెన్సెస్ ఉన్నట్టుగా ఇప్పటిదాకా దెర్ ఇస్ నో ప్రూఫ్. షమి అగర్కర్పై ఇట్లా డైరెక్ట్గా మాట్లాడడం, డైరెక్ట్గా కామెంట్స్ చేయడం అసలు షమి ఇండియన్ క్రికెట్ ఫ్యూచర్నే ఒక కన్ఫ్యూజన్లోకి నెట్టిన పరిస్థితి. అజిత్ అగర్కర్ అసలే కొంచెం పర్సనల్గా తీసుకుంటున్నట్టుగా ఆల్రెడీ ఇండికేషన్స్ ఆర్ దేర్. శ్రేయస్ అయ్యర్ విషయంలో అజిత్ అగర్కర్ మాట్లాడిన తీరు కానీ ఇప్పుడు షమి కూడా లిస్ట్లో జాయిన్ అయిపోయాడు. మరి షమి 3 ఫార్మాట్లో కంబ్యాక్ ఇవ్వగలడా? అట్లీస్ట్ 3 ఫార్మాట్లు కాకపోయినా కనీసం ఒక ఓడిఐ ఫార్మాట్లో అన్న కంబ్యాక్ ఇవ్వగలడా? ఓన్లీ టైం విల్ టెల్.